ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమైన అడుగు వేసింది. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ కార్యక్రమం కింద రాష్ట్రంలోని తొలి మోడల్ స్కూలు మంగళగిరి నియోజకవర్గంలోని నిడమరు గ్రామంలో గత ఏడాది వేసవి కాలంలో ప్రారంభించారు. 12 నెలల్లోనే ఈ స్కూల్ కి సంబంధించిన అభివృద్ధి పనులు పూర్తి చేసుకుంది. 12 నెలల్లో కార్పొరేట్ స్కూల్స్ కు తలదన్నేలా ఈ స్కూల్ కి సంబంధించిన అత్యాధునిక వసతులు నిర్మాణం మనకి స్పష్టంగా విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఏడాది క్రితం నిర్మాణం ఏ దశలో ఉంది, ఎలా జరిగింది అనేది కూడా నేను వివరిస్తాను. స్కూల్ మొత్తం చూసినట్టయితే 5 ఎకరాలు 16 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. 2026 విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా ఈ స్కూల్ కి సంబంధించి అత్యాధునిక వసతులతోని బోధనలు ప్రారంభించాలనే లక్ష్యంగా నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. విజువల్స్ లో చూసుకోవచ్చు. ఖచ్చితంగా 12 నెలల క్రితం ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయో మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. స్కూల్ కి సంబంధించిన భవనాలకు సంబంధించిన నిర్మాణం స్ట్రక్చర్ మొత్తం అప్పట్లోనే పూర్తవటం జరిగింది. స్కూల్ కి మనకి మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ కి సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ రూపురేఖలన్నీ కూడా పూర్తి చేశారు. అయితే కొత్తగా మనకి ఎడమ వైపు కనబడుతున్న బిల్డింగ్ సంబంధించి ఫౌండేషన్ లెవెల్లో పనులు కనబడుతున్నాయి. పైన రూఫ్ కి సంబంధించిన వర్క్స్ జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా దాంతో పాటు స్కూల్ అద్భుతంగా ఇప్పుడు మనకు కనపడుతుందో అది మెయిన్ ది స్కూల్ కి సంబంధించిన గ్రౌండ్ ఏరియా. ఆ గ్రౌండ్ కి సంబంధించిన నిర్మాణాలు అప్పట్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా రైట్ సైడ్ లో మనకి ఒక కాంక్రీట్ తోని దిమ్మలాగా కనబడుతుంది. అది యాంపీ థియేటర్ మనకి ఉంది. రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో తొలిసారిగా ఈ యాంపీ థియేటర్ నిర్మాణం అప్పట్లో మనం చూసాము. దాంతో పాటు అప్పుడు పనుల్లోని కీలకమైన స్కూల్ గ్రౌండ్, ఇండోర్ స్టేడియం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, డైనింగ్ హాల్ లాంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం 2026 జూన్ మాసానికి రావటం జరిగింది. పూర్తి స్థాయిలోని నిర్మాణ పనులు కంప్లీట్ చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. బయట ప్రదేశం చూసినట్టయితే ఇప్పటికే స్కూల్ కి సంబంధించిన ఇండోర్ స్టేడియం, స్కూల్ భవంతుల నిర్మాణం పూర్తి స్థాయిలోని కంప్లీట్ అయిన పరిస్థితి మనకి కనబడుతుంది. స్కూల్ భవనం చూసినట్టయితే ఐరన్ తో పాటు అద్భుతమైన కలర్స్ తోని నిర్మాణం కంప్లీట్ అవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ స్కూల్ కి విజిట్ చేసిన వెంటనే ప్రశంసలు గురిపిస్తూనే ఉంటారు. ల్యాబ్లు, యాంపీ థియేటర్, ఇండోర్ స్టేడియం, ఓపెన్ జిమ్, రన్నింగ్ ట్రాక్ వీటన్నిటికీ మించి చక్కటి డిజిటల్ క్లాస్ రూములు, ఒక ముక్కలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్కూల్ కు మించిన హంగులు, ప్రమాణాలు ఇవన్నీ మన నిడమర్రు జిల్లా పరిషత్ హై స్కూల్ కు సొంతం అని చెప్పుకోవచ్చు. ఏడాదిలోనే స్కూల్ రూపురేఖలన్నీ కూడా మారిపోవటంతో సోషల్ మీడియాలో ఈ స్కూల్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఈ స్కూల్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది విశాలమైన గ్రౌండ్. గ్రీనరీతోని విశాలంగా ఏర్పాటు చేసిన ఈ గ్రౌండ్ లోని రన్నింగ్ ట్రాక్, ఫుట్బాల్ కోర్టు లాంటివి ఏర్పాటు చేశారు. దాంతో పాటు క్రీడలకు ప్రత్యేకంగా విద్యార్థులు ఆడుకునేందుకు అవకాశం కల్పించినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోని ఏ ప్రైవేట్ స్కూలు, ప్రభుత్వ పాఠశాల చూసినా సరే మనకి పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండే కనిపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి క్రీడల కోసం ఇండోర్ స్టేడియం ని కూడా నిర్మించారు. ఇందులో సుమారు 400 మంది క్రీడలను వీక్షించే వెసులుబాటుకు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది. నేను ఇందాక చెప్పినట్లుగా ఏ స్కూల్లో లేని విధంగా, ప్రభుత్వ పాఠశాలలో లేని విధంగా యాంపీ థియేటర్ కూడా పరిపాలనా భవనం ప్రవేశ ద్వారానికి ఎడమ వైపు అందమైన యాంపీ థియేటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా దాంతో పాటు 7 రకాల క్రీడా పరికరాలతోని చిల్డ్రన్స్ పార్క్ ను కూడా ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా స్కూల్ గ్రౌండ్ మధ్యలో ఉన్న ఫుట్బాల్ క్రీడా మైదానం వీటన్నిటికీ హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీని చుట్టూ 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ లను అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. పాఠశాల మొత్తం మనం లాంగ్ వ్యూ లో చూస్తే గనక యు ఆకారంలో 2 అంతస్తులతో నిర్మించడం జరిగింది. మొత్తం ఈ స్కూల్లో 28 తరగతి గదులు నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఎటు వైపు నుంచి వెళ్ళినా సరే వాళ్ళకి సేఫ్టీగా ఉండేందుకు భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక డైనింగ్ హాల్లు, స్టాఫ్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జియాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక క్లాస్ రూమ్స్ విషయానికి వస్తే మనం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నామా లేకపోతే లండన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉన్నామా అనిపిస్తుంది. అన్ని క్లాస్
క్లాస్ రూమ్స్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి గదిని స్మార్ట్ డిజిటల్ బోధనకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో పూర్తి బోధన అందుబాటులో ఇక్కడ ఉంటుంది. ఇక ఇంత గొప్పగా ఉన్న నెడమర్రు లీప్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కి ఈ ఏడాది డిమాండ్ కూడా అంతే పెరిగిందని చెప్పుకోవచ్చు. గత ఏడాది నాకున్న సమాచారం ప్రకారం 520 మంది విద్యార్థులు ఉంటే ఈ సంఖ్య ప్రస్తుతం 1200 వరకు పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇందులో చదువుకునే విద్యార్థులు ఏదో సాదాసీదా గ్రామాలకు సంబంధించిన విద్యార్థులే కాదు, గవర్నమెంట్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ చేసేందుకు పోటీ పడుతున్నారంటే డిమాండ్ ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. ఊహించని రీతిలో స్కూల్ కి అడ్మిషన్లు పెరుగుతున్నట్లుగా మనకి ఉపాధ్యాయులు చెప్తూ ఉన్నారు.